నమస్కారం ఈటీవీ 360కు స్వాగతం ముందుగా ప్రధానాంశాలు ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందే అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం ఆదేశం తెలంగాణ ఏపీ మధ్య అపరిష్కృత అంశాలపై సీఎం చర్చ ఉద్యోగులు ఆస్తులు అప్పుల విభజనపై నివేదికకు ఆదేశం విశ్వవిద్యాలయాల వీసీల నియామక ప్రక్రియకు ఈసీ అనుమతి సెర్చ్ కమిటీలను నియమిస్తూ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో భారాస నిరసనలు దొడ్డువడ్లకు బోనస్ ఇవ్వాలని గులాబీ పార్టీ డిమాండ్ రాష్ట్రంలో ఖరీఫ్ పంటకాలంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి 1,34,00,000 ఎకరాల విస్తీర్ణంలో సాగుకు ప్రణాళికలు దారుణంగా మారిన వరంగల్లోని ఎస్ఆర్ఎస్పీ కాలువ పరిస్థితి రెండు వైపులా గట్లకు బేటలు ఆందోళనలు రైతులు మే 31 నాటికి కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు దేశ ప్రజలకు చల్లని కబురందించిన వాతావరణ శాఖ అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన H1B వీసాదారులకు ఊరట మరికొంతకాలం అక్కడే ఉండేలా మార్గదర్శకాలు విడుదల